గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కి వచ్చాము. మా అబ్బాయిని తర్వాత పిక్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. తృప్తిగా తినండి. లాంగ్ బ్యాక్ ఇక్కడ మేము హౌస్ తీసుకున్నప్పుడు 3 years బ్యాక్ రెగ్యులర్ గా వీకెండ్స్ వస్తూ ఉండేవాళ్ళని. అప్పుడు బ్రేక్ఫాస్ట్ బఫేకి వస్తూ ఉండేవాళ్ళం అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చాము. లెట్స్ సీ ఎలా ఉంటుందో టేస్ట్ అది. ఆర్డర్ అయితే పెట్టేశాను. యాక్చువల్గా ఇక్కడ బఫే ఉంటుందని చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ బఫే. 1 month నుంచి బ్రేక్ఫాస్ట్ బఫే లేదంట. అంటే స్టాఫ్ కొంచెం లేరని చెప్పేసి ఆపేశారంట. మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనేసి అన్నారు. మేము బఫే ఉంటుంది అనుకున్నాం. సో ఓకే, ఆర్డర్ అయితే పెట్టా. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మసాలా దోశ, 3 చట్నీ ఇచ్చారు. కోకోనట్, ఇది కొత్తిమీర, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంది. దోశ చాలా బాగుంది. అంటే క్రిస్పీ ఉంది, అట్ ది సేమ్ టైం సాఫ్ట్ గా కూడా ఉంది. లోపల మసాలా బాగుంది అండ్ చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. సాంబార్ కూడా ఇచ్చారు. సాంబార్ కూడా మరీ స్వీట్ గా లేకుండా మంచిగా స్పైసీగానే ఉంది. బాగుంది సాంబార్ కూడా. సాంబార్ లో కోకోనట్ చంక్స్ కూడా తగులుతున్నాయి, చిన్న చిన్నగా అక్కడక్కడ తురుము. బాగుంది. పూరి చూసారా, సాఫ్ట్గా ఉంది పూరి అయితే. నాకు అలా పొంగిన పూరి వేడి వేడిగా అప్పుడప్పుడే ఇలా ఆలు కర్రీతో. బాగుంది టేస్ట్ అయితే. కర్రీ కూడా స్పైస్ ఏం లేకుండా అన్ని మైల్డ్ స్పైసెస్తో పూరి సాఫ్ట్గా అండ్ ఆయిల్ కూడా ఏం పీల్చుకోలేదు. బాగుంది. సాంబార్ వడ అన్ని 3 ఇచ్చాడు. పూరి 3 ఇచ్చాడు, సాంబార్ వడ కూడా 3 ఇచ్చాడు. మేము అన్ని ఇలా ఒక్కొక్క ప్లేట్ చెప్పుకొని షేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఏదో తేడా ఉంది, ఒకసారి చెప్తా. బాగుంది. ఐ థింక్ కొంచెం ఘాట్ ఉన్నట్టుంది. మేబీ ఇందాక చెప్పాను కదా సాంబార్లో బెల్లం టేస్ట్ లేదని. ఈ సాంబార్ కూడా అదే. సో కొంచెం ఘాటుగా ఉంది. కారం తినలేనోళ్ళు కష్టం తినడం. టేస్ట్ బాగుంది కానీ ఓన్లీ థింగ్ ఘాటుగా ఉంది. అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్. టేస్ట్ అయితే బాగున్నాయి. అప్పుడు ఎలా ఉండేదో పూరి దోశ ఇవన్నీ బాగున్నాయి. సాంబార్ వడ ఓకే. అంటే ఐ థింక్ సాంబారే అంత టేస్టీగా అనిపించలేదు, అందుకే సాంబార్ వడ బాగాలేదు. మిగతావన్నీ టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. ట్రై చేయండి. ఓకే, రీజనబుల్ గానే ఉంది. 252 అయింది. చాలా రీజనబుల్ అని అనిపించింది. ట్రై చేయొచ్చు. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎలా వస్తే అంబియన్స్ బాగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంది. ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. ఇప్పటి వరకు ఇట్లు మీ స్వప్న. బాయ్ బాయ్.